Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. ఏపీ ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ పైన చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. అలానే సీ ప్లేన్ మోడల్స్ని ఇప్పటికే టెస్ట్లు చేసింది, టెస్ట్ రైడ్లు చేసింది. ఇప్పుడు ఏకంగా 7 చోట్ల సీ ప్లేన్ రన్వేలు ఏర్పాటు చేసేందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం అప్లికేషన్స్ సబ్మిట్ చేసింది. ఈ 7 ప్రాంతాలు ఏవి ఆల్రెడీ రన్ చేసినటువంటి క్రమంలో విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి శ్రీశైలంకి ఇది ఒక మెయిన్ లైన్ కింద సీ ప్లేన్ నడపడానికి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. వీటితో పాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాలని ఎంపిక చేసింది. ఈ ఎంపిక చేసిన ప్రాంతాల్లో రన్వేల నిర్మాణానికి అనుమతి కోరుతూ కేంద్ర పర్యావరణ శాఖకి నివేదికలు పంపించింది. వాటితో పాటు అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేసింది. ఏంటి అసలు ఈ సీ ప్లేన్ గోల్ ఏంటి, దీన్ని ఏం చేయబోతున్నారో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొత్తం 7 లొకేషన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది రాష్ట్రంలో టూరిజం పరంగా డెవలప్ చేయడానికి పనికొచ్చేటువంటి. క్లియరెన్స్ టైప్ అప్లికేషన్ ఫర్ టీఓఆర్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ ఏరోడ్రోమ్ ఎట్ గండికోటలో రాయలసీమలో చాలా కీలకమైనటువంటి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. గండికోట దగ్గర ఒకటి, డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ ఏరోడ్రోమ్ ఎట్ కాకినాడ రెండోది, అలానే జలపూట్ లేక్ ఇది అరకు వ్యాలీ దగ్గర వచ్చేటువంటి ఏరోడ్రోమ్ అవుతుంది. తర్వాత సీలేరు దగ్గర వచ్చేటువంటి ఏరోడ్రోమ్కి సంబంధించి కూడా ఒక ప్రణాళికని ఇక్కడ అప్లై చేసింది ఆల్రెడీ, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ని. దీంతోపాటు శ్రీశైలము ఇప్పటికే టూరిజం స్పాట్ అది, అలానే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరొక టూరిస్ట్ స్పాట్ డెవలప్ చేయాలని భావిస్తుంది. ఇక విశాఖపట్నం అనేది మరొక ముఖ్యమైనటువంటి ప్రణాళిక. సో మొత్తం ఈ 7టికి సంబంధించి కేటగిరీల వారీలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, వాటితో పాటు రన్వేలు అంటే వాటర్ వేలు అంటాం మనం వీటిని, వాటర్ రన్వేస్ కింద మనం చూడాల్సి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా కేంద్ర పర్యావరణ శాఖకి సబ్మిట్ చేసింది. ఇది శ్రీశైలం దగ్గర వచ్చేటువంటిది. చూస్తే కనుక గూగుల్ మ్యాప్స్ నుంచి తీసుకుని తయారు చేసింది. ఇది ప్రపోజ్డ్ రన్వే, టూరిజం బోటింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, అలానే డాకింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి ఎక్కించుకుంటారు, ఇక్కడ దాకా ఇలా వస్తారు, వచ్చిన తర్వాత రన్ చేస్తూ ఎగురుతుంది అనమాట గాల్లోకి. సో ప్యాసింజర్ మూవ్మెంట్ త్రూ రోప్వే నుంచి వచ్చేటువంటి వాళ్ళు మొత్తం రోప్వే, వాటర్వే, ఎయిర్వే మూడింటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్రోగ్రామ్ అవుతుంది. శ్రీశైలం దగ్గర కట్టబోయేటువంటిది ప్యాసింజర్ మూవ్మెంట్ త్రూ మినీ బస్, ఇక్కడ బస్సులో వస్తారు, ఇక్కడ నుంచి రోప్వేలో వస్తారు, ప్రపోజ్డ్ టెర్మినల్, బిల్డింగ్ సైట్, ఇవన్నీ కూడా ఇందులో డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేశారు. ఇది శ్రీశైలంకి సంబంధించినటువంటి ప్రపోజల్. అలానే మిగతా వాటికి సంబంధించినవి కూడా సబ్మిట్ చేసింది. ఇది చూస్తే అరకు దగ్గరది బహుశా ఇది ఒక రన్వే, ప్రపోజ్డ్ రన్వే అనమాట. ఇది గూగుల్ మ్యాప్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ ఉన్నాయి. అలానే ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర రన్వే, ఇది విజయవాడ సిటీ, ఇది ప్రకాశం బ్యారేజ్, ఇటువైపు భవానీ ఐలాండ్ ఉంటుంది, ఇక్కడ పున్నమి ఘాట్ ఉంటుంది, అక్కడి నుంచి రన్వే క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పికప్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళడం, ఎక్కించడం. ఇది విజయవాడకు సంబంధించిన ప్లాను. ఇది గండికోటకు సంబంధించి, గండికోట మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి సినిమా షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. బాహుబలి సినిమా కూడా అక్కడ చాలా షూట్ చేశారు. సో ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ ఏరోడ్రోమ్ అని దీనిలో పెట్టారు. ఇక ఇది లంబసింగ్ దగ్గర సీలేరు డౌన్ స్ట్రీమ్లో వచ్చేటువంటిది ఈ ప్లేస్. లంబసింగ్ దగ్గర ఒక వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రపోజల్. దీంతోపాటు మరొకటి కాకినాడ సముద్ర తీరంలో ఏర్పాటు చేయబోయేటువంటి ఏరోడ్రోమ్, అంటే విశాఖలో ఎగిరితే కాకినాడలో దిగొచ్చు, విజయవాడకు రావచ్చు. సో ఇట్లా ఒక ప్రణాళికని రెడీ చేసింది. మరొకటి జలపూట్ లేక్, ఇది అరకు వ్యాలీ దగ్గర వచ్చేటువంటి ప్లేస్ అనమాట. అంటే మొత్తం 7 ప్రపోజల్స్ని పెట్టింది. అంటే 7 ప్రపోజల్స్ని కూడా బహుశా ఆమోదించేటువంటి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. విశాఖపట్నానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా మనం ఇక్కడ చూసాము. ఇది విశాఖపట్నానికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ప్రపోజ్డ్ డాకింగ్ యార్డ్, ఇది విశాఖపట్నం. ఇందాక చూసింది అరకుదనమాట. సో మొత్తం మీద కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ కూడా టూరిజంని ఒక ఎగ్జైటింగ్ పాయింట్గా మలిచేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రణాళికలను తీసుకొస్తుంది. సో రోప్వేలు, సీవేలు, వాటర్వేలు, రోడ్వేలు వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి పర్యాటకాన్ని కూడా ఒక ఆనందదాయకమైనటువంటి మలుపుగా మలిచే ప్రయత్నం చేస్తుంది. బహుశా వీటన్నిటికి కూడా క్లియరెన్స్ రావచ్చు, ఎందుకంటే అందులో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పెద్దగా ఉండకపోవచ్చు. అక్కడ ఉండేటువంటి నేచర్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వీటన్నిటితో ఒక సమగ్ర నివేదికను సబ్మిట్ చేశారు. కాబట్టి అతి త్వరలో క్లియరెన్స్ వస్తే ఈ ఏరోడ్రోమ్స్ని డెవలప్ చేసి ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా పీపీపీ మోడల్లో దీన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టూరిజం శాఖ పర్యవేక్షణలో వీటన్నిటిని కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది.